ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుంది. ఇప్పటికే యువతకు ప్రభుత్వం నైపుణ్య శిక్షణ ఇస్తుంది. అంతేకాదు వారి ఉన్నత విద్యకు సైతం సహకరిస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం నైపుణ్యం అనే పోర్టల్ను ప్రారంభించాలని నిర్ణయించింది. నిరుద్యోగులకు ఉద్యోగాల గేట్వేగా ఈ నైపుణ్యం పోర్టల్ ఉండాలని ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని సూచించింది. ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు నైపుణ్య శిక్షణ, ఖాళీలు వంటి వివరాలు పొందుపరచాలని నిర్ణయించింది. నైపుణ్య అభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డాష్బోర్డ్, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాల గురించి సమీక్షలో చర్చించారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా నవంబర్లో విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నైపుణ్య పోర్టల్లో దేశ విదేశాలలో ఎక్కడ ఉద్యోగాలు లభిస్తాయో అందరికీ తెలుస్తాయి. అంతేకాదు నైపుణ్య కల్పనలో దేశ విదేశాలకు చెందిన సంస్థలు ఎలా అప్రోచ్ అవ్వాలనే దానిపై పూర్తి వివరాలు, పూర్తి సమాచారాన్ని పోర్టల్ అందిస్తుంది. విశ్వవిద్యాలయాలు, జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు, అభ్యర్థులు ఏ రంగంలో తమకు ఉద్యోగం, ఉపాధి కావాలని కోరుకుంటున్నారో ఆ అవకాశాన్ని పొందేలా వివరాలు ఈ పోర్టల్లో పొందుపరుస్తారు. ఇక నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్థులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది. వాట్సాప్ ద్వారా ఉద్యోగ అవకాశాల గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని శాఖలు, విభాగాల డేటాబేస్ సమీకృతం చేసి నిజమైన నిరుద్యోగులను గుర్తించేలా ఈ పోర్టల్ రూపొందించనుంది. అలాగే ఎక్కడ ఏ రంగంలో శిక్షణ అందిస్తున్నాం, జాబ్ మేళాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం, ఏ సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే దానిపై పోర్టల్ నుంచి అభ్యర్థులకు సమాచారం అందేలా తీర్చిదిద్దనుంది. ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేలా ఏఐ స్టిమ్యులేటర్ సైతం నైపుణ్యం పోర్టల్లో అందుబాటులో ఉండేలా పునరుద్ధరించనుంది ప్రభుత్వం. ఈ పోర్టల్లో ఐఐటీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలు, వివిధ విద్యా సంస్థలతో పరిశ్రమలు, సంస్థలను అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కిల్ టెస్టింగ్కు కూడా అవకాశం కల్పించాలని, పాఠశాల స్థాయిలో విద్యార్థులు నూతన ఆవిష్కరణను మరింత ఉన్నతీకరించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో అనుసంధానించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే విదేశాలలో ఉద్యోగ అవకాశాలు సులభంగా పొందేందుకు వీలుగా ఆయా దేశాల స్థానిక భాషలను నేర్చుకునేలా శిక్షణ అందించాలని, ఏపీఎస్ఆర్టీజీ ద్వారా ఉద్యోగ సమాచారం పొందేలా చూడాలని, నైపుణ్యం పోర్టల్ ద్వారా ఏపీలో యువత అందరికీ ఏ రంగంలో నైపుణ్యం కావాలో దానికి సంబంధించిన శిక్షణ, అలాగే ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేలా పునఃశిక్షణ, ఉత్తమ శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను నిర్దేశించారు.